హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ నిన్నటి రోజున అన్నదాత సుఖీభవ నిధులనేవి విడుదల చేయడం జరిగిందండి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ పీఎం కిసాన్ 20వ విడత అనేది కూడా విడుదల చేయడం జరిగింది. ఇలా విడుదల చేసిన తర్వాత చాలా మందికి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో నిధులు జమ అవ్వట్లేదు అని అయితే కామెంట్ చేస్తున్నారండి. కొంతమంది అయితే మాకు 2 పేమెంట్స్ అనేవి పడ్డాయని కామెంట్ చేశారు. మరికొంతమంది అయితే మాకు పీఎం కిసాన్ అమౌంటే పడింది. అన్నదాత సుఖీభవ అమౌంట్ అనేది ఇంకా పడలేదు. మాకు పడుతుందా లేదా అనేది చాలా మంది అడుగుతున్నారండి. వీళ్ళకి సంబంధించి నేనైతే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. అంటే స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, లిస్ట్లో మీ పేరు ఉందా లేదా, ఎన్పీసీ అనేది మీరు లింక్ చేయించుకున్నారా లేదా, అదేవిధంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ అయి ఉందా లేదా అనేది నేనైతే ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే అందిస్తానండి. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఓకేనా. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే టాపిక్లో భాగంగా నిన్నటి రోజున అంటే ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ నిధులు అదేవిధంగా పీఎం కిసాన్ 20వ విడత అనేది విడుదల చేయడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ఏడాదికి పెట్టుబడి సాయం కింద 14,000 రూపాయలు ఆర్థిక సాయం అనేది అందించడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న మొదటి విడత అనేది విడుదల చేయడం జరిగిందండి. ఇలా విడుదల చేసిన తర్వాత చాలా మందికి వాళ్ళ బ్యాంక్ ఖాతాలు క్రియేట్ అవ్వట్లేదు అయితే కామెంట్ చేస్తున్నారండి. దానితో పాటు నిన్న పీఎం కిసాన్ 20వ విడత అనేది కూడా విడుదల చేయడం జరిగింది. 20వ విడత కింద భారతదేశం వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ 2,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలు క్రియేట్ చేయడం జరిగింది. ఇలా క్రియేట్ చేసిన తర్వాత చాలా మందికి పీఎం కిసాన్ అమౌంట్ అనేది ముందుగా పడిపోయింది. కొంతమందికి మాత్రం ఇంకా అన్నదాత సుఖీభవ అమౌంట్ అనేది పడలేదండి. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా మందికి ఒక పేమెంట్ అనేది వాళ్ళ బ్యాంక్ ఖాతాలో క్రియేట్ అవ్వడం జరిగిందండి. ఒకవేళ అన్నదాత సుఖీభవ అమౌంట్ అనేది క్రియేట్ అయితే పీఎం కిసాన్ అమౌంట్ అనేది క్రియేట్ కాలేదని చెప్తున్నారు. ఒకవేళ పీఎం కిసాన్ అమౌంట్ క్రియేట్ అయితే అన్నదాత సుఖీభవ అమౌంట్ అనేది క్రియేట్ కావట్లేదు అనేది చెప్తున్నారండి. ఈ విధంగా కనుక మీకు కనుక వచ్చినట్లయితే, ఇంకా మీకు డబ్బులు కనుక పడినట్లయితే మీకు పడుతున్నాయా లేదా, అంటే మీకు పడతాయా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్నారా లేదా, మీకు పడకపోవడానికి కారణాలు ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తానండి. ముందుగా మీరు అన్నదాత సుఖీభావకు సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఆ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది అయితే నేను చెప్తాను. ముందుగా మీరు మీ మొబైల్లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి అన్నదాత సుఖీభవ.com అని టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అనేది రావడం జరుగుతుందండి. ప్రభుత్వం అన్నదాత సుఖీభావకు సంబంధించి ప్రవేశపెట్టిన వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి. ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే చెక్ యువర్ స్టేటస్ అనేది ఉంటుందండి. ఆ చెక్ యువర్ స్టేటస్ అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టేటస్ని మీరు క్లిక్ చేసుకున్న తర్వాత నవ్ యువర్ స్టేటస్ అయితే రావడం జరుగుతుందండి. అక్కడ అన్నదాత సుఖీభావకు సంబంధించి ఎవరైతే రైతులు అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పక్కనే ఎంటర్ క్యాప్చా అయితే ఉంటుంది. ఎంటర్ క్యాప్చా అయితే ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుందండి. అంటే మీ పేరు, మీరు ఏ మండలంలో ఉంటున్నారు, ఏ జిల్లాలో ఉంటున్నారు, అదేవిధంగా స్టేటస్ ఏ విధంగా ఉంది, రీమార్క్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది రావడం జరుగుతుంది. స్టేటస్ దగ్గర అప్రూవల్ సక్సెస్ కనుక ఉన్నట్లయితే మీకు పేమెంట్ అనేది పడుతుంది. అదేవిధంగా రీమార్క్స్ దగ్గర ఈకేవైసీ సక్సెస్ అని కనుక ఉన్నట్లయితే మీకు విడుదల చేసినప్పుడు పేమెంట్ పడకపోయినా సరే మరికొన్ని రోజుల్లో పేమెంట్ పడుతుంది అనేది అర్థమండి. ఒకవేళ కనుక రీమార్క్స్ దగ్గర ఈకేవైసీ పెండింగ్ అని కనుక ఉన్నట్లయితే మీకు అమౌంట్ అనేది పడదనైతే అర్థమండి. ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకొని ఉన్న రైతులకు మాత్రమే ఈ నిధులు అనేవి విడుదల చేస్తాము అనేది చెప్పడం జరిగింది. అందుకని ఈకేవైసీ పెండింగ్ కనుక ఉన్నట్లయితే మీకు ఈ నిధులు అనేవి రావండి. ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకొని ఉన్న రైతులకు మాత్రమే నిధులు అనేవి రావడం జరుగుతుంది. ఒకసారి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోనండి, మీరు ఈకేవైసీ అనేది చేయించుకున్నారా లేదా అనే దానిపై అయితే. ఒకవేళ కనుక సక్సెస్ అదేవిధంగా ఈకేవైసీ సక్సెస్ అని కనుక ఉన్నట్లయితే మీకు ఇంకా అమౌంట్ పడలేదంటే కాస్త వెయిట్ చేయండి. తొందరలో అయితే మీ అమౌంట్ అనేది పడుతుంది. కొన్ని కారణాలు అయితే ఉన్నాయండి. సక్సెస్ ఉన్నప్పటికీ పడకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటంటే మీరు ఎన్పీసీ అనేది చేయించుకొని ఉండరండి, బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయించుకొని ఉండరు, అదేవిధంగా ఆధార్ సీడింగ్ అనేది చేయించుకొని ఉండరు. ఈ విధంగా కనుక మీరు ఎన్పీసీ అనేది చేయించుకోకుండా కనుక ఉన్నట్లయితే మీకు ఈ నిధులు అనేవి రావండి. ఖచ్చితంగా మీరు ఎన్పీసీ అనేది లింక్ చేయించుకుంటేనే మీ అకౌంట్లోకి డబ్బులు అనేవి పడతాయండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా డిపిటీ రూపంలో ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఎన్పీసీ అనేది లింక్ చేసుకోవాలి. ఓకేనా. మీరు ఈ విధంగా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు మీకు ఇంకా పీఎం కిసాన్ అమౌంట్ అనేది బ్యాంక్ ఖాతాలో క్రియేట్ అవ్వకుండా కనుక ఉన్నట్లయితే మీకు అమౌంట్ అనేది క్రియేట్ అవుతుందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తానండి. ముందుగా మీరు మీ మొబైల్లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని
పీఎం కిసాన్ సన్మాన్ నిధి .com అని టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అనేది రావడం జరుగుతుందండి. సో ఆ వెబ్సైట్‌ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మీకు నౌ యువర్ స్టేటస్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఆ ఆప్షన్‌ని క్లిక్ చేసుకున్న తర్వాత ముందుగా ఎవరైతే పీఎం కిసాన్‌కి రైతులు అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళ యొక్క రిజిస్టర్ నంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. సో వాళ్ళ యొక్క రిజిస్టర్ నంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాలండి. సో ఎంటర్ చేసిన తర్వాత పక్కనే ఎంటర్ క్యాప్చా అయితే ఉంటుంది. సో ఎంటర్ క్యాప్చాని మీరు ఎంటర్ చేసి గెట్ రిపోర్ట్ గనుక టైప్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుందండి. సో మీ యొక్క పేరు, మీ యొక్క మండలం, మీ యొక్క వివరాలు వచ్చిన తర్వాత పక్కనే స్టేటస్ దగ్గర మీకు సక్సెస్ అదేవిధంగా ఈకేవైసీ సక్సెస్ గనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా పేమెంట్ అనేది పడుతుందండి. కాస్త వెయిట్ చేయండి. ఒకవేళ గనుక ఈకేవైసీ పెండింగ్ అని గనుక ఉన్నట్లయితే మీకు ఈ నిధులనేవి రావండి. సో కేంద్ర ప్రభుత్వం కూడా మీకు ముందుగానే ఒక సమాచారం ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే రైతులు ఈకేవైసీ చేయించుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ నిధులనేవి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తాము అనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మీరు ఈకేవైసీ చేయించుకొని ఉంటేనే మీకు నిధులనేవి రావడం జరుగుతుందండి. సో ఒకవేళ గనుక మీ డీటెయిల్స్ అనేవి కరెక్ట్‌గా గనుక ఉన్నట్లయితే మీకు ఇంకా పేమెంట్ అనేది పడకుండా గనుక ఉన్నట్లయితే కాస్త వెయిట్ చేయండండి. సో అందరికీ ఒకేసారి పేమెంట్ అనేది విడుదల చేశారు కాబట్టి సర్వర్స్ బిజీ వల్ల అయితే మీకు అమౌంట్ అనేది పడి ఉండదు. కాబట్టి కాస్త వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీకు అమౌంట్ అనేది పడుతుంది. సో మీరు వెయిట్ చేసిన తర్వాత కూడా మీకు అమౌంట్ అనేది పడలేదు అంటే మీరు ఎన్‌పీసీ అదేవిధంగా ఆధార్ కార్డ్ సీడింగ్ అనేది చేయించుకొని ఉండరండి. ఖచ్చితంగా ఎన్‌పీసీ అనేది చేయించుకుంటేనే మీ బ్యాంక్ ఖాతాలోకి అమౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి ఎన్‌పీసీ అనేది యాక్టివ్‌లో ఉందా, ఇన్‌యాక్టివ్‌లో ఉందా అనే దానిపై అయితే. అదేవిధంగా ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించుకొని ఉండాలండి. సో ఆధార్ సీడింగ్ చేయించుకుంటేనే మీకు పీఎం కిసాన్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇవన్నీ ఎందుకు చేసుకోవాలి అంటే డైరెక్ట్‌గా కేంద్ర ప్రభుత్వం డీపీటీ రూపంలో మీ బ్యాంక్ ఖాతాలోకి అమౌంట్ అనేది జమ చేస్తుంది కాబట్టి మీరు ఇవన్నీ చేయించుకుంటేనే మీకు బ్యాంకుకి లింక్ అవుతుంది కాబట్టి మీరు వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్‌తో డైరెక్ట్‌గా మీ బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందండి. సో కాబట్టి మీరు అన్ని డీటెయిల్స్ అనేవి సరిగ్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ కారణంగా అయితే మీకు అమౌంట్ అనేది పడట్లేదండి. సో ఓకేనా? అదేవిధంగా నేను ఇప్పుడు మీకు చెప్పింది మీకు మీ యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా ఈకేవైసీ అనేది చేయించుకొని ఉన్నారా లేదా అనేది మాత్రమే చెప్పారండి. సో మీకు పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది నేను చెప్పలేదు. సో పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దానిపై అయితే ప్రభుత్వం ఇంకా ఎలాంటి ఆప్షన్ అయితే కల్పించలేదండి. సో ఎందుకంటే నిన్నే అన్నదాత సుఖీభవ నిధులనేవి విడుదల చేశారు కాబట్టి సో దీనిపై పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దానిపై ఇంకా ఎలాంటి సమాచారం అయితే లేదు. సో కేవలం మీ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, సో మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉన్నారా లేదా అనేది మాత్రమే చెప్పాను. ఎందు కారణంగా కూడా అమౌంట్ అనేది పడట్లేదు అనేది చెప్పానండి. సో ఓకేనా? సో ఇవాల్టి వీడియో అయితే ఇంతేనండి. సో ఈ విధంగా అయితే అన్నదాత సుఖీభవ నిధులు, పీఎం కిసాన్ నిధులు అనేవి కొంతమందికి పడి కొంతమందికి పడట్లేదు. సో పడని వాళ్ళు కూడా వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాలోకి అయితే క్రియేట్ అవుతాయి. సో ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.